మన రక్షకుడైన యేసుక్రీస్తును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎప్పుడూ ఒక చోటనే ఉంటున్న మనం కొంత దూరంగా ఉన్న ఈ స్థలానికి రావటం కాస్త శారీరకంగా ఇబ్బందే కలగచ్చు. కానీ కొంతవరకైనా మన మనస్సులో కొంత మార్పు కరగాలనే ఉద్దేశముతో నెలకి ఒక్కసారి చిన్న సంఘములుగా, దూరంగా ఉన్న సంఘములుగా ఉన్న మిమ్మల్ని పిలవటం, మీరు విధేయత చూపి రావటం ఎంతో అదృష్ట భాగ్యం. వచ్చిన మీకు ఎవరికైనా ఇబ్బంది కలిగింది అంటే వాక్యమును బట్టి అది ఆ ఇబ్బందిని మనసులో నుండి తీసేయండి. ఫ్యాన్ బంద్ చేయండి, అటు పెట్టలేకపోతే నెంబర్ తక్కువ. ఏది ఏమైనా ఇలా వారానికి ఒకసారి కూడుకున్న ప్రతిసారి ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకొని పరలోక సంబంధమైన వారుగా ఈ బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అందులో భాగంగా ఒక అద్భుతమైన పాఠ్యాంశాన్ని ఆలోచించటానికి ప్రయత్నం చేస్తాం. ఆలోచించే ముందుగా, ఒకవేళ నేను ముందుగానే ఆ టైటిల్ చెబితే ఇంత దూరం వచ్చింది ఇందుకేనా అని ఒక నిరుత్సాహముతో కూడిన మనస్సు కలిగిన వారై ఆసక్తితో కూడిన సంగతులు వినరేమో అనే ఉద్దేశముతో బైబుల్ అంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన ముందుగా తెలియచేయడానికి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 21వ వచనం. పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకున్న ప్రతిసారి సంఘములో ఎక్కువ సంఖ్యలోనూ మరి ఎక్కువగా ఇలా ఆలోచించేవారు భూమి మీద ఉంటారు. 17వ అధ్యాయము 21వ వచనం. ఎథెన్సు వారందరూ అక్కడ ఉన్న పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుచున్నారని, క్రొత్త సంగతి వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. అంటే ఎప్పుడు కూడా ఈ ఎథెన్సు వారి యొక్క ఆలోచన ఎలా ఉండదంటే, ఏం కొత్త విషయాలు చెప్తున్నాడు అని వినటం మట్టుకే, కానీ దాన్ని అనుసరించటానికి ప్రయత్నించే వాళ్ళు కాదు ఎథెన్సు వారు. అంటే క్రొత్త సంగతులు వినటం మట్టుకే కాలము గడుపుతూ ఉండారు. ఎప్పుడు కొత్త సంగతులు వినటానికే కాలం గడుపుతుంటే విన్న సంగతులను అనుసరించేదెప్పుడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏమంటున్నాడు? వినుట మట్టుకే దేవుడు అనుమతినిచ్చాడా? వింటే చాలు అని చెప్పి దేవుడు అంటున్నాడా? వింటే సరిపోతుంది అని మనం అనుకుంటున్నామా? ఒకసారి చూడండి ప్రియులారా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి. వింటే సంతోషపడట్లేదు దేవుడు, వింటే సరిపోతుంది అనట్లేదు. విని దాని ప్రకారంగా ప్రవర్తించువారునై ఉండండి అంటున్నాడు.
ఏది కొత్తది చెబుతున్నాడా అనే ఆలోచన కాదు, కానీ చెబుతున్న ఈ సంగతిని నేను అనుసరిస్తున్నానా అనేది చాలా ప్రాముఖ్యం. దయచేసి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మొదటిగా, క్రొత్త సంగతులు వినుట కొరకై ఆసక్తి కలిగిన వారుగానే ఉండి మిమ్ముళ్ళు మీరుగా మోసపోకండి. ఏది వింటున్నామో దాన్ని అనుసరించువారుగా, దాన్ని పాటించువారిగా కాలం గడుపుదాం. గడిచిన కాలం వినటానికే సరిపోయిందేమో, మిగిలిన కాలం అనుసరించటానికై డిజైన్ చేసుకుందాం. చదవండి దయచేసి. మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమియూ మీకు రాయట్లేదు. కడవరకు చాలు. మీరు పూర్తిగా చదువుకొని గ్రహించిన సంగతులు తప్ప మరి ఏమీ మీకు రాయట్లేదు. పరిశుద్ధుడైన పౌలు కొరింథీ పట్టణానికి 2వ లేఖ రాస్తున్నప్పుడు, నేను రాసేవి కొత్తవి కావు, ఇంతకు ముందు నేను చెప్పినవే, ఆ ఉత్తరములో మీరు చదువుకున్నవే, మీరు గ్రహించిన సంగతులనే మరలా వ్రాస్తున్నాను. ఎందుకని కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. అంటే మరలా ఎందుకు చెబుతున్నాడంటే, చివరి వరకు నువ్వు ఒప్పుకోవడానికి చెప్పిన సంగతులనే మరలా చెబుతున్నాను, వినిపించిన సంగతులనే మరలా వినిపిస్తున్నాను అని పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు. అలాగే 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1 ఉంటుంది, 5వ వచనాన్ని చదవండి. పరిశుద్ధుడైన యోహాను గారు, అమ్మా క్రొత్త ఆజ్ఞ మీకు రాసినట్టు కాదు గాని మొదట నుండి మనకు కలిగిన ఆజ్ఞనే మొదట నుండి దేవుడు ఏం చెబుతున్నాడో అదే నేను రాస్తున్నా, కొత్తది మీకు రాయట్లేదు అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో కొత్తది ఏది లేదు. నువ్వు అనుసరించుట కొరకై, చివరి వరకు దాన్ని పాటించుట కొరకై దేవుడు అనేక సంగతులను మరలా రిపీట్ చేస్తున్నాడు. అంటే వాటిని అనుసరించుట కొరకై రిపీట్ చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6-17 వచనం. మనం పాత నిబంధన గ్రంథములోని సంగతులు చదువుతున్నప్పుడు ఇవి ఎందుకొరకని పాత నిబంధన గ్రంథములోనికి వెళ్తున్నాం అని ఆలోచిస్తే, పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు, పాత నిబంధన గ్రంథములో ఏ సంగతిని మనం తీసుకున్నా, ఏ విషయాన్ని మనం తీసుకున్నా, ఏం జరగాలని దేవుడు ఆశపడుతున్నాడో చూడండి దయచేసి. 10వ అధ్యాయము 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము, ఆ పూర్వ దినాలలో, పాత నిబంధన కాలములో, ధర్మశాస్త్రపు యుగములో వారు ఆశించినట్లుగా మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతములు కళ్ళకు కట్టినట్లుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. అందులోనే 11వ వచనం చూడండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. దేనికి రాశాడు పాత నిబంధన పుస్తకములోని సంగతులు? బుద్ధి కలుగుటకు. ఎవరికి? యుగాంతమందున్న ఈ కడవరి దినాలలో ఉంటున్న వారికి బుద్ధి రావాలి అనంటే పాత నిబంధన గ్రంథములోని సంగతులు
పాత గ్రంథములో ఉన్న భక్తుల యొక్క జీవిత చరిత్రలు ఆలోచించాల్సిన అవసరత ఏర్పడింది. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకు పూర్వమందు రాయబడిన అన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగుటకును బోధ కలుగుటకును, బుద్ధి కలుగుటకును బోధ కలుగుటకు. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటో తెలుసా? బుద్ధి వెనక్కి తిప్పుతుంది, బోధ ముందుకు నడిపిస్తుంది. తప్పిపోయిన ఆ కుమారుడి ఉదంతములో బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని వెనక్కి తిరిగాడు. బోధ కలిగిన వ్యక్తి ఎంతటి కఠినమైన పరిస్థితిలోనైనా ఆడు ముందుకెళ్ళి బోధ కలిగినప్పుడు ఈ ప్రకృతి సంబంధంగా ఎన్నో రకాల బోధలు ఈ భూమి మీద చెప్పబడుతున్నాయి. వ్యాపార సంబంధమైన బోధ ఎవరికైనా ఎక్కిందనుకో, కుటుంబాన్ని సైతము లెక్క చెయ్యక, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక, తను ఏం చేస్తున్నాడో తెలియక అలా వెళ్ళిపోతుంటాడు. ఎందుకు? వాడికి ఒక టీచింగ్ అర్థమైపోయిందనమాట, ఆ డెమోన్స్ట్రేషన్ వారికి అర్థమైపోయింది కనుక వారు అలాగే వెళ్ళిపోతారు. బోధ కలిగిన ప్రతివాడు, బోధించబడిన ప్రతివాడు ఎంత దూరంగానైనా వెళ్ళిపోతాడు. బుద్ధి కలిగిన ప్రతివాడు వెనక్కి తిరిగి సత్యమేంటో నిజమేంటో తెలుసుకుంటాడు. అంటే పాత నిబంధన గ్రంథములోని భక్తులను అక్కడ జరిగిన సంఘటనలు తెలుసుకోవటం వలన బుద్ధి కలుగుతుంది, అంటే తప్పు ఏదో తెలుస్తుంది. రెండవది బోధ కలుగుతుంది, వెళ్ళవలసిన సత్యములోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచించటానికి మనము ఒక అద్భుతమైన అంశాన్ని ఆలోచించబోతున్నాం. మనము ఆలోచించబోయే అంశమే హేబేలు అర్పణలో దాగిన సత్యము. హేబేలు అర్పణలో దాగిన సత్యము అనే అంశాన్ని ఆలోచిస్తాం. మీరు అనుకున్నట్లుగా విన్నదైతే కాదు, మీరు ఊహించినట్లుగా మీకు తెలిసిందైతే కాదు అని ఎందుకు చెప్పగలను అంటే, దానిని తెలుసుకొనుటకును ఆలోచించుటకును దాని వెనక పడిన ప్రయాసాన్ని బట్టి ఆలోచిస్తే ఇది మీకును నాకును ఈ దినములో ఎంతో అవసరమైంది. ఈ సంగతిని తెలుసుకోవడానికి పాత నిబంధన ఆరంభ పుస్తకమైన ఆదికాండము 4వ అధ్యాయములోనికి మనం వెళ్దాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చదువుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు. జాగ్రత్తగా బైబిల్ను దగ్గర పెట్టుకొని వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. అంటే ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ కూడా ఒక ఇద్దరు పిల్లల్ని ఒకే గర్భములో కన్నాడు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు హేబేలు, కయీను. ఎప్పుడు జన్మించారు అని ఆలోచిస్తే ఆదాము అవ్వలిద్దరూ కూడా అవిధేయులై దేవుని తోటయగు ఏదెనులో నుంచి దేవుని చేత తరమబడిన వారై, దేవునికి దూరమైన వారై, మరో భాషలో చెప్పాలంటే ఆజ్ఞను అతిక్రమించి ఆత్మ సంబంధమైన చావును కొని తెచ్చుకున్న వారై 2 పిల్లల్ని కన్నారు వాళ్ళు. ఇది మనకు తెలుసు. ఆత్మ సంబంధంగా చచ్చిపోయిన వాళ్ళు ఎలా అని ఆలోచించే పాఠములో మనం గత ముందు అనేక సందర్భాలు వాటి గురించి ఆలోచించాం. ఎప్పుడు జన్మించారు అనేది చాలా ముఖ్యంగా ఆలోచిస్తే ఆజ్ఞను అతిక్రమించిన తరువాత మొట్టమొదటిసారిగా 2 పిల్లల్ని వారు కన్నారు.
ఇప్పుడు కనబడిన ఈ ఇద్దరు పిల్లలు, వీరిని కన్న ఆదాము అవ్వలు కూడా దేవునికి దూరమైన వారుగా బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దేవునికి ఎలా దూరమయ్యారో అన్న సంగతి ఆదాముకు తెలుసు. ఎందువలన దూరమైపోయామో అన్న సంగతి హవ్వకు తెలుసు. ఇంతటి గతి మాకెందుకు పట్టింది అన్న సంగతి వారి తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకి సంపూర్ణంగా తెలుసు. అయితే దేవునికి దగ్గరగా రావడానికి తండ్రి అయిన ఆదాము చేత బోధించబడుతున్న వారుగా ఈ పిల్లలు వారు చేసిన పని ఏంటో ఇక్కడ రాయబడింది. ఆ పనే చదవండి దయచేసి. ఆ పనే చదవండి. హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి. హేబేలు గొర్రెల కాపరి. కయ్యను భూమిని సేద్యపరుచువాడు. అంటే కయ్యను ఎవరు అని ఆలోచిస్తే వ్యవసాయదారుడు. హేబేలు ఎవరు అనంటే గొర్రెల కాపరి. ఇద్దరు రెండు విధములైన వృత్తులు కలిగిన వారుగా జీవిస్తున్నారు. ఒకరేమో వ్యవసాయదారుడుగా, ఒకరేమో గొర్రెల కాపరిగా జీవిస్తున్నారు. వీరిద్దరికీ కూడా ఆదాము చేత బోధించబడిన వారుగా, ఎందుకంటే ఆదామే బోధించే మాస్టర్ అన్నమాట. దేవుడు సర్వాన్ని సమస్తాన్ని ఆదాముకే బోధించాడు. ఏం జరిగితే ఏమవుతుందో, ఏం చేయకూడదో, ఏం చెయ్యాలో, ఏది తినకూడదో, ఏది తినాలో సర్వము కూడా ఆదాములో నుంచి అవ్వను తీయకముందే ఆదాముకు పూర్తిగా బోధించేశాడు. ఆ తర్వాతనే ఆదాములో నుండి అవ్వను తీశాడు. ఆదాములో నుండి అవ్వను తీస్తే సర్పము అవ్వతో మాట్లాడుతున్నప్పుడు అవ్వ ఏమన్నది? ఈ తోట చెట్ల మధ్యలో, ఈ తోటలో ఉన్న ఏ ఫలమునైనా తినొద్దు అన్నాడా దేవుడు అనగానే ఆమె ఏమనాలి? వాస్తవంగా మాకు తెలియదు అనాలి. కానీ అక్కడ స్పష్టంగా చెప్పింది, అవును తోట మధ్యన ఉన్న చెట్టు ఫలమును గూర్చి తినవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అవ్వకు ఆజ్ఞాపించలే, ఆదాముకే ఆజ్ఞాపించాడు. మరి ఆదాముకే ఆజ్ఞాపించింది అవ్వకెలా తెలిసింది అంటే, అవ్వకి మాస్టరుగా ఆదాము బోధిస్తూనే ఉన్నాడు అని అర్థమవుతుంది. ఆ క్రమములో తాను కన్న పిల్లలకి కూడా దేవుని చట్టాన్ని గురించి, దేవుడి దగ్గర వాడు ఓడిపోయిన ఓటమిని గురించి, దేవుడికి నచ్చినట్లుగా మళ్ళీ సమీపంగా ఎలా రావాలో అనే విషయాలన్నీ కూడా బాల్య దశలో నుండే దేవుడికి దూరమై చెమట కారుస్తున్న వ్యక్తిగా, శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా, దేవుడిచ్చిన సుఖాన్ని పోగొట్టుకున్న ఆదాముగా, వీరిద్దరికి కూడా బోధిస్తున్న వ్యక్తిగా, వీరు బోధ నొందిన వారుగా ఏం చేశారో చూస్తే దయచేసి 3వ వచనం చూడండి. కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. వీళ్ళు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరు కూడా తాము చేస్తున్న పనిలో నుంచి, తాము కలిగి ఉన్న వృత్తిలో నుంచి వారు అర్పణలు తీసుకొచ్చారు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చాడు. ఇద్దరు తెచ్చిన అర్పణ వివరణ చూస్తే అక్కడ మనకి ఎంత స్పష్టంగా ఉందో నెమ్మదిగా మీరు మళ్ళీ చూడండి. ఇద్దరు అర్పణ తెచ్చెను. ఎవరు? కయ్యేను పొలము పంటలో నెంబర్ 1 కొంత యెహోవాకు అర్పణ తెచ్చెను. వెరీ గుడ్. ఇప్పుడు రెండవదిగా హేబేలు దగ్గర రండి. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన నెంబర్ 1 తొలుచూలున పుట్టిన వాటిలో కొన్ని తెచ్చెను. చూసావా? పంటలో నుండి కొంత తెచ్చెను, మందలో నుండి కొన్ని తెచ్చెను. తొలుచూలున పుట్టిన వాటిలో నుండి కొన్ని తెచ్చెను. కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యేనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు ఆలోచించండి,
ఇక్కడ ఇద్దరు తెచ్చిన అర్పణ విషయములో ఇక్కడే వ్రాయబడిన ఈ సంగతిని ఆలోచిస్తే సంఘములో కూడా రెండు గుంపులుగా కనబడుతుంటారు. ఇద్దరు అర్పణలు తీసుకొచ్చినట్లుగా రాయబడిన ఈ గ్రంథములో ఒకరి అర్పణను ఒకరిని దేవుడు లక్ష్య పెట్టినట్లుగా, ఒకరి అర్పణను ఒకరిని దేవుడు లక్ష్య పెట్టని వాడుగా కనబడుతున్నాడు. దయచేసి ఈ సందర్భాన్ని వివరించే ముందుగా మనం కొన్ని విషయాలు దేవుణ్ణి గురించిన ఆలోచన మనం చూద్దాం. దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. కొన్ని సందర్భాలు బైబిల్లో ఇలా ఉన్నాయి. వీటిని అర్థం చేసుకోవడానికి దేవుడి మనస్సు మనిషికి అవసరం. దైవికమైన మనస్సుతో తప్ప మానవ మనస్సుతో వీటిని అర్థం చేసుకోవడం వల్ల కాదు. దైవికమైన మనస్సు కావాలి. చదవండి దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. వెరీ గుడ్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. చూసావా? యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. అంటే దేవుడు ఒకరిని ద్వేషిస్తున్నాడు, ఒకరిని ప్రేమిస్తున్నాడు. అసలు ఎవరిని ప్రేమిస్తున్నాడో ఎవరిని ద్వేషిస్తున్నాడో అన్న సంగతి సంఘముకు తెలియకపోతే, సంఘముకు అర్థం కాకపోతే, ద్వేషించబడుతున్న జాబితాలో ఉండి ప్రేమించబడుతున్న భ్రమలోనే జీవితకాలాన్ని ముగిస్తే, ద్వేషించబడుతున్న వారి కొరకై సిద్ధపరచబడిన నిత్యాగ్ని గుండములో ఉండే ప్రమాదం ఉంది. దేర్ఫోర్ మనం ఈ జీవిత కాలాన్ని ముగించకముందే ద్వేషించబడుతున్న వారిలో ఉన్నానా, లేక దేవుడు ప్రేమిస్తున్న వారి గుంపులో ఉన్నానా అని చెక్ చేసుకోవాలి. చదవండి దయచేసి. దేవునికి పక్షపాతము లేదు. దేవుడికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము దేవునికి పక్షపాతము లేదు. ఆయనకు భేదం లేదు. ఈయన ప్రేమించాలి, ఆయన ద్వేషించాలని లేదు. మరి పక్షపాతము లేకపోతే ఒకరిని ప్రేమిస్తున్నాడు ఎందుకు, ఒకరిని ద్వేషిస్తున్నాడు ఎందుకు? ఆయనకు పక్షపాతము లేదు, కానీ ఆయన న్యాయవంతుడు. ఆయన పక్షపాతము లేదు, కానీ ఆయన న్యాయవంతుడు. ధర్మము విషయములో, ధర్మశాస్త్ర విషయములో, దేవుని మాట విషయములో కట్టుబడి ఉండేవాడు. ఆయన కట్టుదిట్టంగా ఉండేవాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి. పక్షపాతము లేదు. ఎందుకు ఒకరిని ప్రేమిస్తున్నాడు, ఎందుకు ఒకరిని ద్వేషిస్తున్నాడు అని ఆలోచిస్తే ఆయన న్యాయవంతుడు గనక తన న్యాయమును బట్టి ఒకడు ప్రేమించబడుతున్నాడు, తన న్యాయమును బట్టి ఒకడు ద్వేషించబడుతున్నాడు. ఆ న్యాయమేంటి? ఆ న్యాయమే అన్యాయపు లోకములో బ్రతుకుతున్న మనకు అర్థం కావాలి. మనం బ్రతుకుతుంది అన్యాయపు లోకములో బ్రతుకుతున్నాం. ఆ న్యాయమే మనకు అర్థం కావాలి. అందుకే ఆయన్ను గురించి మాట్లాడుతున్న అనేక సందర్భాలను ఆలోచించటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనము మాట్లాడుకుంటున్న సందర్భాలు, మనకు బోధపడుతున్న సందర్భాలను చూస్తే నిజంగా మనము దేవుణ్ణి దేవుడుగా చూసి, దేవుణ్ణి దేవుడుగా మనం చూడకపోతే పొరపడిపోతాం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన న్యాయవంతుడు, న్యాయము కలిగినవాడు. ఆయన పక్షపాతి కాదు. ఆయన న్యాయవంతుడు, న్యాయము కలిగినవాడు గనుక తన న్యాయముతో ఒకరు ద్వేషించబడుతున్నారు, ఒకరు ప్రేమించబడుతున్నారు. సంఘములో ఉన్న సభ్యులమైన మనం దేవుని చేత ద్వేషించబడుతున్న వారుగా ఉన్నామా, లేక దేవుని చేత ప్రేమించబడుతున్న వారుగా ఉన్నామా అని చెక్ చేసుకోవడానికి మందిరములోనికి వచ్చి మహాదేవుని మాటలు ఆలకిస్తున్నాం. ఆ న్యాయవంతుడు ఎవరు తెలుసా? చదువునానా? యోబు గ్రంథము 9వ అధ్యాయము 32వ వచనం. పరిశుద్ధుడైన యోబు ఆ న్యాయవంతుని గురించి మాట్లాడుతున్నాడు. న్యాయము జరిగిస్తున్న వాడిని గురించి మాట్లాడుతున్నాడు. నష్టపోయిన వ్యక్తిగా, కష్టపడుతున్న వ్యక్తిగా, ఒళ్ళు కూడా చిల్లు పెంకులతో గోక్కుంటున్న వ్యక్తిగా, ఆధారము లేకుండా
అంతటి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా మహాదేవుని గురించి మనుష్యులకు చెబుతున్న మాట ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ద్వేషించబడుతున్న వాళ్ళు ఎవరో, ప్రేమించబడుతున్న వాళ్ళు ఎవరో చూస్తున్నప్పుడు ఆ చెప్పే దేవుడు ఎంత న్యాయవంతుడో మనం తెలుసుకొని తీరాలి ప్రియులారా. చదవండి దయచేసి. ఆయన నా వలే మనవలే, నావలే నరుడు కాడు. ఆయన నరుడు కాడు, ఆయన దేవుడు. నావలే నరుడు కాదు. ఎందుకు నరుడు కాదంటున్నాడు? నరుడు అంటే 4 రకాల మాట్లాడతాడు. దేవుడు అంటే ఒక్కటే మాట. ఆదిలోనూ అదే మాట, ఆరంభములోనూ అదే మాట, ప్రస్తుత కాలములోనూ అదే మాట, రాబోయే కాలములోనూ అదే మాట. ఆయన మాటలో మార్పు లేదు. యోబు అంటున్నాడు, నా వలే ఆయన నరుడు కాదు, దేవుడు. దయచేసి 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. న్యాయవంతుడు తనకొక న్యాయశాస్త్రం ఉంది. న్యాయశాస్త్రం ఉంది. ఆ న్యాయశాస్త్రము ద్వారా ఒకరు ద్వేషించబడుతున్న వారుగా, ఒకరు ప్రేమించబడుతున్న వారుగా ఈ భూమి మీద బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తున్నాం. అదే ఏదెను తోటలో నుండి వెలివేయబడి తోట బయటకు వచ్చి 2 పిల్లల్ని కన్న ఆదాము అవ్వల గర్భవాసములో నుంచి పుట్టుకొచ్చిన ఆ 2 పిల్లల్లో ఒకరు ద్వేషించబడ్డారు, ఒకరు ప్రేమించబడ్డారు, ఒకరు అంగీకరించబడ్డారు, ఒకరు నిరాకరించబడ్డారు. అంగీకరించబడడానికి ఏం చేశాడు ఆ అంగీకరించబడ్డ వ్యక్తి? నిరాకరించబడ్డ వ్యక్తి ఏం చేస్తే నిరాకరించబడ్డాడు? ఒక్క విషయాన్ని మనం ఆలోచిస్తాం ఈ మధ్యాహ్న కాల సమయంలో. చదవండి దయచేసి. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. 15వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు, తన ప్రజలకి ఆధారమైన వాడు, న్యాయశాస్త్రాన్ని చేత పెట్టుకొని ఒకరిని ద్వేషిస్తూ ఒకరిని ప్రేమిస్తున్నవాడు నరుడు కాడు. ఆయనకు అబద్ధం లేదు. ఇప్పుడు ఒకటి చెప్పి కాసేపు అయిన తర్వాత ఒకటి చెప్పి నీ మనసు నొస్తుందని మరొకటి మార్చి నువ్వు సంతోషపడుతున్నావని మరొకటి తీసుకొచ్చి చెప్పేవాడు కాదు. ఆయన దేవుడు అబద్ధమాడడు. నరుడు మాట్లాడినట్లుగా 4 మాటలు మాట్లాడేవాడు కాదు. ఆయన చేతిలో న్యాయం ఉంది, న్యాయ పుస్తకం ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం. నరుడు కానీ ఆ దేవుడు తన వాక్యము ద్వారా ఎవరిని ద్వేషిస్తున్నాడో, ఎందుకు ద్వేషిస్తున్నాడో ఆలోచించటానికి అంగీకరించబడిన హేబేలును గురించి ఆలోచిస్తాం ప్రియులారా. అంగీకరించబడిన హేబేలును గురించి ఆలోచిస్తే ఇదే ఆది కాండములో మనకేమీ కనిపించట్లేదు. ఇక్కడ ఉన్న సందర్భాన్ని మనం చూస్తే, ఇందాక సహోదరుడు దేవుని సేవకులు చదివినటువంటి మాట మళ్ళీ చూస్తే కొన్ని మాటలు అక్కడ ఉటంకిస్తూ మళ్ళీ నొక్కి చదివించిన సందర్భాలను మనం చూద్దాం. 4వ వచనం చదవండి. 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొన్ని కొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. అంటే ఏం తెస్తే లక్ష్య పెట్టాడో మనకి ఇక్కడ కనబడుతుంది. మరి కయ్యేను తన పొలము పంటలో, ఆయన వ్యవసాయదారుడు కనుక తన పొలం పంట తీసుకొచ్చాడు, అందులో న్యాయమే ఉంది. తన పొలం పంటలో కొన్ని తీసుకొచ్చాడు. అక్కడ ఆయన ఏం చేశాడు తప్పు అని, ఇక్కడ ఈయన ఏం చేశాడు గొప్పదని ఇక్కడ మనకు రాయబడి లేదు ప్రియులారా, రాయబడి లేదు. ఇప్పుడు ఇక్కడ మనం రాయబడి లేదు గనుక పలు రకాలుగా అనుకునే ఆలోచన, పలు రకాలుగా అనుకునే అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకని ఆయన అంగీకరించాడు? అంగీకరించుటకు గల కారణం ఏంటి అని ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా ఇక్కడే మనకేది దొరకదు. ఎక్కడికి వెళ్ళాలి మరి?
ఎబ్రీయులకు రాసిన గ్రంథకర్త పరిశుద్ధుడైన దేవుడు అతని అర్పణను, అతని వ్యక్తిగత జీవితాన్ని ఎందుకు లక్ష్యము చేశాడో అనే విషయాన్ని జాగ్రత్తగా అక్కడ రాస్తున్నాడు. ఆ విషయాన్ని మనం చూద్దాం. చదవండి దయచేసి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం దగ్గరికి వెళితే అక్కడ కనబడుతుందండి ఆయన అంగీకరించబడుటకు గల కారణాలు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, దేవుడే హేబేలు యొక్క అర్పణను గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. అతను ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? అతడు అంగీకరించబోటకును, అతని అర్పణ అంగీకరించబోటకును అతడు చేసిందేంటో చెబుతున్నాడు. జాగ్రత్తగా విందాం. చదవండి దయచేసి. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఏ విశ్వాసమును? ఏదో ఒక విశ్వాసమును బట్టి అర్పణ అర్పించాడు. ఏదో ఒక విశ్వాసమును బట్టి అర్పణ అర్పించాడు. ఆ విశ్వాసమును బట్టే అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆ విశ్వాసమును బట్టి. చదవండి ఆయన. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం. ఇది ఇంత చిన్నగా చదువుకుంటే అంతగా అర్థమయ్యేది కాదు. అంటే అతడు అంగీకరించిన దేవుడు ఇస్తున్న సాక్ష్యం విశ్వాసమును బట్టి అర్పణ అర్పించెను. దేన్ని బట్టి అర్పించాడు? విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసములో అతడు అర్పించిన అర్పణలో దాగిన సత్యమేంటో ఈరోజు మందిరానికి వస్తున్న దేవుని పిల్లలకి అర్థమై చావాలి. ఇది అర్థం కాకపోతే మనం వస్తూ వెళ్ళిపోతున్నట్లుగానే కయ్యేను మాదిరిగా ఏదో వచ్చామా వెళ్ళిపోయామా, ఇచ్చాం కదా మనకున్నదే, చేశాము కదా మనం చేయాల్సిందే అన్న కోణములో ద్వేషించబడుతున్న కయ్యేనుగా, ద్వేషించబడుతున్న ఏశావుగా, నిరాకరించబడుతున్న వారుగానే కోపముతో వెళ్ళిపోతాం, కొట్లాటతో జీవితాన్ని ముగిస్తాం. అదే ఈరోజు జరుగుతున్నటువంటిది. అయితే ఈయన అర్పించిన దానిలో ఉన్న విశ్వాసం ఏంటి? ఇప్పుడు మళ్ళీ ఈ వచనాన్ని చదివిన తర్వాత ఇప్పుడు ఈ విశ్వాసాన్ని గురించి, అర్పించిన విశ్వాసాన్ని గురించి మళ్ళీ ఆదికాండములోకి వద్దాం. ఆదికాండంలోకి వస్తే విశ్వాసముతో అర్పించిన ఈ అర్పణ ఎలా ఉంది, ఆ అర్పణ ఎలాంటిది అని చూడడానికి మళ్ళీ 4వ వచనంలోకి వస్తే ఆయన అంటాడు తొలుచూలున పుట్టిన నెంబర్ 1 తొలుచూలున పుట్టిన వాటిలో కొన్ని కొవ్విన వాటిని అర్పణగా. 2 విషయాలు. ఈ విశ్వాసములో తెచ్చిన అర్పణకి 2 కోణాలు ఉన్నాయి. ఒకటేమో తొలుచూలున పుట్టినవి, రెండవ క్వాలిటీ కొవ్వినవి. కొవ్వినవి అనే పదములో కొవ్విన ఈ పశువుకి కొవ్విన వాటిని అనే భాషలో మూల భాషా పదాన్ని అర్థం చేసుకుంటే కొవ్విన వాటికి జబ్బు ఉండదు, కొవ్విన వాటిలో లోపం ఉండదు. కొవ్విన వాటిలో కొవ్వినవి అనగా అవి ఆరోగ్యవంతమైనవి, నిర్దోషమైనవి, అవి ఏ లోపము లేనటువంటివి అన్నమాట. అంటే లోపము లేని వీటిని, జబ్బు లేని వీటిని, కొవ్విన వాటిని ఆయన ఎందుకని తెచ్చాడు? ఇలా తేవటాని వెనుక ఏముందంటున్నాడు? విశ్వాసము దాగి ఉంది అంటున్నాడు. విశ్వాసము దాగి ఉంది అంటున్నాడు. చూద్దాం ఆ విశ్వాసం ఏంటో. దయచేసి లేవియా కాండము 22వ అధ్యాయము 22వ వచనం. ఇది ఇలా దేవుడు చెప్పకముందే, ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందే ఆయన మనస్సును అర్థం చేసుకున్న విధానం హేబేలుదండి. ఆయన మనస్సును అర్థం చేసుకున్న విధానం హేబేలుది. అందుకే రోమా
పత్రిక రాసిన గ్రంథకర్త. ప్రభు మనసెరిగిన వాడు ఎవడు? ప్రభు మనసెరిగిన వాడెవడు? ప్రభు మనసెరిగి బ్రతకాలండి. ప్రభు మనసెరిగి బ్రతకాలి. హేబెలు ప్రభు మనసెరిగి విశ్వాసంతో చేసిన కార్యం ఏంటో చూస్తే, తొలుచూలున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చి బలిగా, అర్పణగా ఆయనకు తీసుకొచ్చాడు. అంటే వీటి వెనుక ఏంట విశ్వాసం? చూడండి దయచేసి లేవియ కాండం 22వ అధ్యాయం 22వ వచనం. గ్రుడ్డిదేమి, గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డలు గలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠము మీద యెహోవాకు హోమము చేయకూడదు. చూసావా, ఈ మాట దేవుడు తన ప్రజలకు చెప్పక ముందే, ధర్మశాస్త్రము ద్వారా దేవుడికి ఎటు విధమైన అర్పణ అర్పించాలని చెప్పక ముందే హేబెలు విశ్వాసముతో కొవ్విన వాటిని, అనగా జబ్బు లేని దానిని, లేమిలానిది, కుంటిది కాదు, గుడ్డిది కాదు, గజ్జిది కాదు, ఏ రోగమున్నది కాదు, కొవ్విన వాటిని తీసుకొచ్చాడు. చూసావా, ఇది దేవుడి మనసు. ఆయనకు అర్పించే అర్పణ ఇలా ఉండాలని తన మనస్సులో ఉన్నది ధర్మశాస్త్రములో ఇవ్వక ముందే హేబెలు చేశాడు. దయచేసి ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 19వ వచనం. ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 19వ వచనం. నీ గోవులలోనేమి, నీ గొర్రె మేకల్లోనేమి తొలుచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలుచూలు దానితో పని చేయకూడదు. అంటే తొలుచూలున పుట్టిన వాటిని దేవుడికి అర్పణగా, ఇది హేబెలుకు చెప్పలే, విశ్వాసముతో, అనగా చెప్పంది చేయటమే విశ్వాసం. దేవుడి మనసులో ఉన్నదాన్ని ఎరిగి చేయటమే విశ్వాసం. హేబెలు ఏం చేశాడంటే, ఆయన మనస్సులో తొలుచూలున పుట్టినది కావాలనుకుంటున్నాడు. ఆయన మనస్సులో రోగము లేని మంచి కొవ్వు పట్టి ఆరోగ్యవంతమైనవి కావాలనుకుంటున్నాడు. చూసావా, ఎందుకని ఇలా కావాలనుకుంటున్నాడు? ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం, 21వ వచనం కూడా చదవండి. 21వ వచనం. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. ఇది దేవుడి మనస్సులో ఉన్న చట్టం. నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనం. చూసావా, విశ్వాసముతో దేవుడికి ఇలా అవ్వాలని తెలియక ముందే విశ్వాసముతో హేబెలు అర్పణ తీసుకొచ్చాడు. బాగా ఆలోచించండి, అసలు అర్పణ తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? వెలివేయబడిన వీరు, తరువబడిన వీరు, దేవునికి దూరమైన వీరు దేవునికి దగ్గరికి రావాలని కదా అర్పణ తెచ్చింది. దేవునికి దగ్గరగా రావాలని అర్పణ తెస్తే దేవుడు అనుకున్న అర్పణ విశ్వాసముతో హేబెలు చేశాడు. మనం అనుకుంటాం కయ్యేనుకు లేవు కదా, కయ్యేను వ్యవసాయదారుడే కదా అని మనం అనుకుంటాం. నిజమే, లేవు, కరెక్టే, వ్యవసాయదారుడే. మార్చుకోవచ్చు కదా. ఇంట్లో బియ్యం లేవు కదా అని చెప్పేసి కూరనే వండుకొని తింటావా? మాకున్నది కూరగాయల తోటనే కదా అని చెప్పేసి అన్నం వండుకోవా? నీ కూరగాయల తోటలోని కూరగాయల్ని ధాన్యపోడికి ఇస్తావు, ధాన్యాన్ని నువ్వు తెచ్చుకుంటావు. ఈ వస్తు మార్పిడి, ఆహార ధాన్యాల మార్పిడి అనాది కాలములోనే ఉండింది కదా. దేవుడికి ఏది ఇవ్వాలి, ఏది ఇస్తే ఆయన అంగీకరిస్తాడు, ఏది ఇస్తే ఆ దేవుడి దగ్గరికి వస్తాడు అని విశ్వాసముతో హేబెలు చేశాడండి. ఈరోజు దేవుడికి దగ్గరగా రావాలంటే ఏం చేస్తే దగ్గరికి వస్తాం, ఏం చేస్తే నన్ను ఆయన అంగీకరిస్తాడు అనే ఆలోచన నీకు లేకపోతే వెలివేయబడతాం కదా.
ద్వేషించబడతాం కదా, నిరాకరించబడతాం కదా. దేవుడు ఏం చేస్తే అంగీకరిస్తాడో, ఏం చేస్తే నిన్ను ప్రేమిస్తాడో అనే విషయాలు నేర్చుకోవడానికే దేవుని మందిరములోనికి వస్తున్నాం కదా. అలా ఆయనకు సమీపంగా రావడానికి నువ్వేం చేస్తే అంగీకరిస్తాడో తెలిసి నువ్వు చేయకపోతే, చూసావా, తెలియక చేసిన కయ్యనే, తెలియక చేసిన ఏశావునే ద్వేషిస్తే, వెలివేస్తే, నిరాకరిస్తే, మరి తెలిసి కూడా నువ్వు చేయకపోతే, చెప్పంగా కూడా నువ్వు చేయకపోతే, మరి నిన్నెవరు ద్వేషించకుండా కాపాడుతాడు? నిన్నెవరు ప్రేమిస్తున్నాడని భ్రమపడుతావు? ఆలోచించండి. దయచేసి చదవండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంగీకరించుట కొరకై ఆయన కోరుకున్నది, ఆయన చెయ్యమన్నది, ఆయన చెప్పింది నువ్వు చెయ్యకపోతే, బోధించబడకముందే, బుద్ధి చెప్పకముందే హేబేలు చేసి మెప్పించబడి, మెచ్చుకొనబడి, అంగీకరించబడ్డాడంటే, చెప్పకుండానే చెయ్యని కయ్యేనును, తెలియచేయబడకుండానే కయ్యేనును దేవుడు ద్వేషిస్తే, దేశదిమ్మరిగా చేస్తే, వెలివేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, అనేకమైన పాఠాల వెనుక, అనేకమైన మాటల వెనుక దేవుడు ఎవరిని అంగీకరిస్తాడో, ఎవరిని ద్వేషిస్తాడో, ఎలా ఉంటే పరలోకం వెళ్తామో, ఎలా ఉండకపోతే పరలోకాన్ని పోగొట్టుకుంటామో, ఇట్టి సంగతులు అనేకమైనవి చెబుతూ ఉండగా కూడా నువ్వు వాటిని చేయకపోతే, వాటిని పాటించకపోతే ద్వేషించబడిన వారుగా ఈ కాలాన్ని ముగించే ప్రమాదం ఉంది. జాగ్రత్త. చదువునానా? మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల దోషము కాదా? అడగండి. దోషం కాదా? గుడ్డి దానినే కానీ రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా, నిన్ను అంగీకరించునా అని అని సైన్యములకు అధిపతియగు యెహోవా అడుగుచున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రకృతి సంబంధమైన ఒక అధికారి ఒక యజమానితో పనివాడిని పోల్చి మాట్లాడుతున్న ఈ సందర్భంలో గుడ్డిదాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషం కాదా? దట్స్ మీన్ దేవుడు చెప్పంది చేస్తుంటే నువ్వు దోషివి కాదా? చెయ్యమన్నది చెయ్యకపోతే నువ్వు దోషివి కాదా అని పరీక్షించుకోమని ఆయన చెబుతున్నాడు. ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయము 5వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతిసారి వింటున్న పాఠాల వెనుక మన యొక్క జీవితాన్ని ప్రశ్నించుకోవటం, పరిశోధన చేసుకోవటం అవసరం. ఆయనే ఒకవేళ అంగీకరించబడే విధంగా బ్రతుకు జీవితం లేకపోతే, ద్వేషించబడే విధంగా మన బ్రతుకు జీవితం ఉంటే, నిరాకరించబడే విధంగా బ్రతుకు జీవితం ఉంటే చివరికి పరలోకానికి వెళ్ళక అగ్నిగుండములో శిక్ష అనుభవిస్తాం. జాగ్రత్త. ఇది వ్యక్తిగతంగా నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్న సత్యం. విశ్వాసముతో హేబేలు చేశాడు, అంగీకరించబడ్డాడు. కయ్యేను చేసింది ఆయన అంగీకరించలే. ఎందుకు అని ఆలోచిస్తే ఆయనకు అవసరమైంది చెయ్యాలి, ఆయనకు అవసరమైంది చెయ్యాలి, ఆయన చెప్పింది చెయ్యాలి, ఆయన చెయ్యమన్నది చెయ్యాలి. అది ఆయన చట్టం, అది ఆయన న్యాయశాస్త్రం, ఆయన న్యాయశాస్త్రం. ఒకరోజు సమూయేలు సౌలు ప్రవక్త ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్న గడి ఆసన్నమైనప్పుడు, నేను వచ్చేదాకా 7 రోజులు కాసుకొని ఉండు, నేను వచ్చిన తర్వాత బలి అర్పించిన తర్వాతనే యుద్ధానికి వెళ్ళుదాం అని చెప్పాడు. ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 7వ రోజు వచ్చేసింది. చివరి దినం, చివరి గడియ. బలి అర్పించక ముందే ఫిలిష్తీయులు వచ్చి మీద పడుతారేమో అనుకుని జనాలు బలి అర్పించు, బలి అర్పించు, ఇంకా సమూయేలు రావట్లేదు, వెళ్ళిన వాడు వస్తాడో లేదో, ఎటు పోయాడో ఏమో అని
సమూయేలు మీద నమ్మకము లేక సమూయేలు చేయాల్సినటువంటి బలి కార్యక్రమాన్ని సౌలు చేసి యుద్ధానికి వెళ్ళాడు, కానీ నిర్దాక్షిణ్యంగా ఓడిపోయాడు తెలుసా. అప్పుడు అంటాడు సమూయేలు ప్రవక్త, ఏం చేశావయ్యా సౌలా రాజా, ఏం చేశావు? ఏం చేశాను? ఒకరోజు చూశాను, 2 రోజులు చూశాను, 7వ రోజు వచ్చింది, చివరి గడి వచ్చేసింది. ఇంకా బలి అర్పించకముందే శత్రువులు మా మీద పడి ఈ జయిస్తారేమో అని భయపడి ఇదిగో జనాలకు జడుసుకొని నేనే దహన బలి అర్పించేశాను. అప్పుడు అంటాడు, దేవుడు ఎలా సంతోషపడతాడు తెలుసా? ఆయన చెప్పింది చేస్తే సంతోషపడతాడు. చెప్పంది నువ్వేది చేసినా, ఎంత గొప్పది చేసినా ఆయన సంతోషపడడు అని చెప్పి దేవుడు తన మనస్సును మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో తెలియచేస్తుంటాడు. ప్రియులారా, ఈరోజు ఏం చేస్తున్నాం? ఏది అర్పిస్తున్నాం? ఏది ఆయనకి ఇస్తున్నాం? ఏది ఆయన చెప్పింది మనము జీవిత క్రమంలో చేస్తున్నాం అని ఆలోచించుకోవాల్సిన అవసరత ఏర్పడింది. ప్రియులారా, దయచేసి దేవుని వాక్యములో రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ఏది అర్పించాలో విశ్వాసముతో చెయ్యవలసిన కార్యక్రమాన్నే చేశాడు. దేవుడికి నచ్చిందే చేశాడు. ఆయన ప్రాణం పోయింది, కానీ విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. అతడు భూమి మీద లేడు, కానీ అతనికి ఉన్న ఆ విశ్వాసముతోనే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏ విశ్వాసముతో? దేవుడికి అవసరమైనది చెయ్యాలి, దేవుడికి అవసరమైనది చెయ్యాలి, ఆయన కోరుకున్నది చెయ్యాలి. అప్పుడే ఆయనకు దగ్గరగా 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 పరలోకములో ఆయన సన్నిధికి చేరుకుంటాం. ప్రియులారా, చదవండి దయచేసి రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగినవాడు, ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఎవడు? ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఈ క్వశ్చన్ వేస్తే కింద ఒకవేళ ఆన్సర్ రాయాలని ఎగ్జామ్ పెడితే ఎవరని చెప్తాను తెలుసా? హెబేలు అనాలి అంతే. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? హెబేలు. చెప్పకుండానే, నేర్పించకుండానే, బోధ చేయకుండానే ప్రభు మనస్సులో ఏముందో, ప్రభువుకు ఏది ఇవ్వాలో, ఏది ఇస్తే ప్రభువుకు దగ్గరవుతాడో, ఏది ఇస్తే తల్లిదండ్రుల అవిధేయతతో వచ్చిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందో ఎరిగిన వాడై ఆ బలి అర్పణ తీసుకొచ్చాడు. చూడు, ఈరోజు ప్రభు మనస్సు ఎరిగిన వాడివేనా? ఆ అర్పణలో వారు చేసిన పాపానికి విమోచన ఉందా? దయచేసి లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉందా అని ఆలోచిస్తే లేవియాకాండంలో చెబుతాడు. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము చేయును. ఎందుకు ఇచ్చాడు ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని? ధర్మశాస్త్ర కాలములో ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇచ్చాడు అని అంటే ఇక్కడ అంటున్నాడు, మీ నిమిత్తము ప్రాయచిత్తము అగునట్లుగా, మీ పాపము పరిహరించబడినట్లుగా, మీ దోషము పోవునట్లుగా, మీరు దేవునికి సమీపంగా వచ్చునట్లుగా ఈ పద్ధతిని మీకు ఇచ్చాను అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. మరి ఇశ్రాయేలు ప్రజలకి ఈ పద్ధతి ఇవ్వకముందే ఆయన మనసు ఎరిగిన వాడు ఎవడు? హెబేలు ఆ దేవుని మనసు ఎరిగాడు. ఈ బలి ద్వారా, ఈ యొక్క కొవ్విన బలి పశువు ద్వారా, ఈ గొర్రెల ద్వారా, ఈ మందలో తొలుచూళ్ళ పుట్టిన వాటిని తీసుకురావటం ద్వారా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, నా తండ్రి నా తల్లి అవిధేయతతో కొని తెచ్చిన పాపమనే ఆ మరణానికి ప్రాయచిత్తము జరుగుతుంది అనే విశ్వాసముతో తొలుచూలున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చి బలి అర్పించాడు. ఆ రక్తం ప్రాయచిత్తము చేస్తుంది, ఆ రక్తం దేవునికి సమీపంగా తీసుకొస్తుంది, ఆ రక్తం ఆదాము అవిధేయతతో వచ్చినటువంటి పాపానికి విముక్తి కలిగిస్తుంది అని విశ్వాసముతో ఆయన చేశాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ మధ్యాహ్న కాల సమయంలో హేబేలు చెప్పకముందే చేశాడు, నువ్వు చెప్పినా చెయ్యవా? హేబేలు విశ్వాసముతో చేసి మనతో ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. ఏ విశ్వాసమును బట్టి? దేవుడికి అవసరమైన దాన్ని చెయ్యాలి అని చేసిన ఆ విశ్వాసమును మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరిందే చేస్తున్నావా? దేవుడు కోరినట్లుగానే దేవునికి నీ మనసు ఇస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరిని అంగీకరిస్తాడు? హేబేలు అర్పణలో దాగిన సత్యం అనగా ఆయన కోరినట్లుగా, ఆయన మనసులో ఉన్నట్లుగా నడిచేవారిని, ఆయన కోరుకున్నట్లుగా చేసేవారిని ఆయన వారి అర్పణను అంగీకరిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకుందాం. ఇక్కడ మన అంశాన్ని ఆపే ముందుగా చాలాసార్లు ఎందుకు అంగీకరించాడో అని అర్థం చేసుకోక బైబిల్లోని కొన్ని సందర్భాలను తీసుకొని ఇందును బట్టి అని అనుకునే అవకాశం ఉంది. దయచేసి ఆ మాట చదివి ముగిస్తాను. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి చెప్పకుండానే తెలియకుండానే ఇది చేస్తే విమోచన జరుగుతుందని తొలుచూలున పుట్టిన కొవ్విన వాటిని తీసుకొచ్చాడు. అదే ఒక మనిషికి దగ్గరకు రావాలి. అదే ఒక మనిషిని దేవునికి సమీపంగా చేసేది. ప్రతినిత్యము పాఠాల ద్వారా, పరిశుద్ధ గ్రంథ లేఖనముల ద్వారా ఏది చెయ్యమని చెబుతున్నాడో, ఏది చెయ్యొద్దని చెబుతున్నాడో నువ్వు వినకపోతే, నువ్వు లోబడకపోతే, వాటిని అనుసరించకపోతే, చెప్పకుండానే పొరపాటు చేసిన కయ్యీన్ను అంగీకరించలేదంటే, చెప్పిన తర్వాత కూడా నువ్వు పొరపాటు చేస్తానంటే నిన్ను కానీ నన్ను కానీ ఆ పరలోకములో ఉండే విధంగా ఆ ప్రభు, ఆ దేవుడు అంగీకరించడని గుర్తుంచుకో. చదువునానా? 2 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారంగా ఇయ్యవలెను. ఇలా ఇచ్చాడని చెప్పి అంగీకరించాడు అనుకుంటున్నావా? నో. సనుగు కొనక బలవంతముగా కాక తన హృదయములో ఇలా ఇవ్వాలనుకున్నాడు కనుక అంగీకరించబడ్డా అనుకున్నావా? కాదు. దేవుడి మనస్సులో అవసరమైంది అది అనే విశ్వాసంతో తెచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. ఉత్సాహముగా ఇచ్చినందుకు కాదు, ఇక్కడ విధవరాలు మాదిరిగా జీవనమంతా ఇచ్చినందుకు కాదు. నిర్గమకాండము 25వ అధ్యాయము 1-2 వచనములు మనస్పూర్వకంగా ఇచ్చినందుకు కాదు, విశ్వాసముతో ఇచ్చినందుకు. విశ్వాసం అంటే కనబడనిది, తెలియనిది, దేవుడి మనసులో ఉన్నది చేసినందుకు అంగీకరించబడ్డాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మనసులో ఉన్నది అంగీకరిద్దాం. ప్రభు మనసులో ఉన్నది చేద్దాం. ప్రభు మనసులో ఉన్న ప్రకారంగా జీవిద్దాం. ఆ పిదప ఈ జీవిత కాలాన్ని ముగించిన తర్వాత ఆయన అంగీకరించబడే గొప్ప పిలుపును, గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హేబేలు అర్పణ వెనుక దాగిన సత్యం ఏంటో తెలుసా? ప్రభు మనస్సులో ఉన్నది చేయుట, ప్రభు మనస్సులో ఉన్నదాన్ని చేయుట. ఈరోజు ప్రభు మనస్సులో ఉన్నదాన్ని చేయట్లేదు, సేవకుడి మనస్సులో ఉన్నదాన్ని చేస్తున్నారు. సేవకుడు కోరిదాన్ని చేస్తున్నారు ఈ సమాజంలో. కానీ ప్రభు మనస్సులో ఉన్నదాన్ని చెయ్యమ్మా, ప్రభు కోరుకున్నదాన్ని చెయ్యయ్యా. అదే నిన్ను అంగీకరించబడే అర్పణ, నిన్ను అంగీకరించబడే జీవితం. ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అంగీకరించే విధంగా జీవిస్తలేం, ఆయన అంగీకరించే విధంగా బ్రతకట్లేదు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మరలా గుర్తు చేస్తున్నాడు, హేబేలు వలె విశ్వాసంతో బ్రతుకుతాం.
ఇది ఎలా వస్తుంది అని ఆలోచిస్తే రోమీయుల రాష్ట్ర పత్రిక 10:17 ప్రకారంగా వింటూ ఉంటే వస్తుంది. 100 పాఠాలు విన్నా కూడా ఈ విశ్వాసం నీకు రాకపోతే, 100 పాఠాలు విన్న తర్వాత కూడా ప్రభు అనుకున్నట్లుగా బ్రతకపోతే, 100 పాఠాలు విన్న తర్వాత కూడా ప్రభు కోరుకున్నట్లుగా చేయకపోతే, 100 పాఠాలు విన్న తర్వాత కూడా ప్రభు కోరిన విధంగా బ్రతకకపోతే, అంగీకరించే దేవుడు నిన్ను అంగీకరిస్తాడనే భ్రమలో బ్రతకకు. ద్వేషించబడిన వాడుగా, నిరాకరించబడుతున్న వాడుగా, చెత్త చెదారాన్ని కాలబెడుతున్న అగ్నిలో, అగ్నిగుండములో నిత్య శిక్ష అనుభవిస్తావు. జాగ్రత్త. ఇప్పటికైనా ఈ క్షణానికైనా ప్రభు అంగీకరించే విధంగా బ్రతుకుదాం. విశ్వాసముతో, నమ్మకముతో, ఆ పరలోకం ఉందన్న విశ్వాసముతో, ఆ నరకం ఉందన్న విశ్వాసముతో బ్రతుకును మార్చుకుందాం. మిగిలిన ఆయుష్కాలములో ఆ ప్రభువు కోసమే, వాక్యము నిమిత్తమై బ్రతుకుదాం. అట్టి కృపను, ధన్యత మనందరికీ ప్రసాదించబడినట్లుగా ఆత్మీయంగా నాతో పాటు పరిచర్లో ఉన్న సేవకులు కొర్నేలు గారు ప్రార్థన చేస్తారు. మనమందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. జీవాధిపతి అయిన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు విన్న వాక్యం మా జీవితంలో ఫలభరితమవుటకు మీ సహాయం దయచేయండి. ఆది కాలంలో కయీను, ఏబేలులు మీ సన్నిధిలోకి తెచ్చిన అర్పణలను మీరు చూచి అంగీకరించిన రీతిగా మా అర్పణలు కూడా అంగీకరించబడినట్లుగా ఆ విశ్వాసంతో ఇచ్చుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో ఉత్సాహంగా ఇచ్చి విశ్వాసంతో ఇచ్చుటకు మీ కృప, మీ సహాయం అనుగ్రహించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయగల మా తండ్రి, ఈ దిన సహవాసము నిమిత్తమై ప్రయాసపడిన, కష్టపడిన సంఘమును దీవిస్తూ తగిన ప్రతిఫలమును వారికి అనుగ్రహించుమని